వెట్టింగ్ అంటే నైట్ పూట మూత్రంతో వాళ్ళ మంచాన్ని బెడ్ని తడిపేయడం అని అంటారు మన తెలుగు భాషలో. అయితే ఈ ప్రాబ్లం కామన్గా మనం చాలామంది మినిమం 100లో 80-70% కిడ్స్లో చూస్తున్నాము ఇప్పుడు. అయితే ఇది మనం 5 సంవత్సరాల లోపులో ఉండే పిల్లల్లోనైతే దీన్ని పెద్ద జబ్బుగా సమస్యగా మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ 5 ఇయర్స్ అయితే అప్పుడు మీరు మీ దగ్గర ఉన్న పీడియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఒక సర్టైన్ ఒక ఏజ్ అంటే 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఆఫ్టర్ 15 ఇయర్స్ కూడా కొంతమంది ఈ బెడ్ వెట్టింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో లైక్ ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఏదైతే మనకి యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదండి, ఆ కెపాసిటీ ఉంటుంది కదా, ఆ యూరినరీ బ్లాడర్ ఫుల్ అయిపోయినప్పుడు సో ఆ టైంలో రావచ్చు ఒకటి. అండ్ యూరినరీ బ్లాడర్ చుట్టూ ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఆ మజిల్ అనేది మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఆ మజిల్ స్ట్రాంగ్ అనేది అవుతుంది. అలా కాకుండా చిన్న వయసులో ఏంటంటే మజిల్ కూడా కొంచెం అంత స్ట్రాంగెస్ట్గా ఉండదు, కొంచెం వీక్గానే ఉంటుంది. బట్ ఏజ్ పెరిగే కొద్దీ మనం గుడ్ న్యూట్రిషన్ తీసుకుంటూ వర్కౌట్స్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆ వీక్నెస్ ఆ వీక్నెస్ తగ్గేసి ఆ మజిల్ స్ట్రాంగ్ అయినప్పుడు ఆ నిద్రలో ఆ యూరినరీ బ్లాడర్ కెపాసిటీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది.